నమస్తే. వెల్కమ్ టు ఐ న్యూస్. ఏదైనా సాధించాలనే తపన ఉంటే ఎక్కడి నుండైనా ఏ చిన్న అవకాశాన్ని అయినా మనం పెద్దగా విజయంగా మార్చుకోవచ్చని అంటుంటారు. దీనికి సజీవ ఉదాహరణ ఢిల్లీలో ఒక ఆటో డ్రైవర్. ఓ మామూలు ఆటో డ్రైవర్ నెలకు 5 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడంటే మీరు నమ్ముతారా? అవును, ఇది నిజం. అతని తెలివి, వ్యాపార దక్షత, అవకాశాన్ని గుర్తించిన తీరు ఈ రోజు అతన్ని విజయవంతమైన వ్యక్తిగా నిలబెట్టాయి. ఇంతకీ ఆ ఆటో డ్రైవర్ ఎవరు? అతని సక్సెస్ సీక్రెట్ ఏంటి తెలుసుకుందాం. ఢిల్లీ అనగానే మనకు రద్దీ, ట్రాఫిక్, ఆటోలు గుర్తుకొస్తాయి. అలాంటి ఢిల్లీలో యుఎస్ కౌన్సిల్ కార్యాలయం వద్ద ఒక ఆటో డ్రైవర్ సరికొత్త ట్రెండ్ను సృష్టించాడు. ఈ కార్యాలయం లోపలికి వెళ్లేటప్పుడు సాధారణంగా బ్యాంకులు, మొబైల్ ఫోన్లు, భారీ బ్యాగులు ఇలాంటివి తీసుకెళ్లడానికి అనుమతి ఉండదు. సందర్శకులు తమ వస్తువులను బయటే వదిలి వెళ్లాల్సి ఉంటుంది. చాలా మంది తమ బ్యాగులను, ఫోన్లను ఎక్కడ పెట్టాలో తెలియక సతమతమవుతుంటారు. ఇదే చిన్న సమస్యను ఒక ఆటో డ్రైవర్ గొప్ప అవకాశంగా మార్చుకున్నాడు. ఆయన పేరు వివరాలు తెలియవు, కానీ అతని తెలివి మాత్రం ఇప్పుడు దేశమంతా చర్చనీయాంశంగా మారింది. ఈ ఆటో డ్రైవర్ ఏం చేశాడంటే, యుఎస్ కౌన్సిల్ కార్యాలయం వెలుపల తన ఆటోను పార్క్ చేశాడు. అక్కడికి వచ్చే సందర్శకులకు లోపలికి అనుమతి లేని వారి బ్యాగులను, ఫోన్లను, ఇతర వస్తువులను భద్రంగా తన ఆటోలోనే ఉంచుతాను అని ఆఫర్ చేశాడు. ముందుగా చిన్న మొత్తంతో ప్రారంభించిన తర్వాత ఈ సేవకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఒక్కో సందర్శకుడి నుండి 1000 రూపాయల వరకు ఛార్జ్ చేయడం ప్రారంభించాడు. అవును, మీరు విన్నది నిజమే, 1000 రూపాయలు. రోజుకు సుమారు 20 మంది సందర్శకులు వస్తుంటారని అంచనా. అంటే రోజుకు దాదాపు 20,000 రూపాయలు. నెలకు లెక్కేస్తే అక్షరాల 5 లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నాడట ఈ ఆటో డ్రైవర్. ఒక మామూలు ఆటో డ్రైవర్ నెలకు 5 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడంటే నిజంగా నమ్మలేం. ఇది కేవలం అతని వ్యాపారం దక్షతకు, అవకాశాలను గుర్తించిన తీరుకు నిదర్శనం. ప్రజల సమస్యను తన లాభానికి మార్చుకుంటూ వారికి కూడా సేవనందిస్తున్నాడు. ఈ ఆటో డ్రైవర్ కథ అవకాశాలు ఎక్కడైనా ఉంటాయని, వాటిని గుర్తించడం మన చేతిలోనే ఉందని నిరూపిస్తోంది. చిన్న ఆలోచనతోనే జీవితాలను మార్చుకోవచ్చని ఈ ఘటన మనకు స్పష్టం చేస్తుంది.